సో ఫస్ట్ శ్లోకం తీయండి. తృతీయ అధ్యాయ. కర్మయోగ. అర్జున ఉవాచ జాయసి చేత్ కర్మణస్తే మతా బుద్ధి జనార్దన తత్ కిం కర్మణి ఘోరే మాం నియజయసి కేశవ జాయసి చేత్ కర్మణస్తే మత్తా బుద్ధిర్ జనార్దన తత్ కిం కర్మణి ఘోరే మాం నియజయసి కేశవ జాయసి చేత్ కర్మణస్తే మత్తా బుద్ధి జనార్దన తత్ కిం కర్మణి ఘోరే మాం నియజయసి కేశవ జాయసి చేత్ కర్మణస్తే మత్తా బుద్ధిర్జనార్దన తత్ కిం కర్మణి ఘోరే మాం నియజయసి కేశవ. ఇక్కడ అర్జునుడు ఎవరు వాచు? ఇది అర్జునుడు. రెండు ప్రశ్నలు అర్జునుడు అడిగారు. చూడండి, ఫస్ట్ శ్లోకం కూడాను అర్జున వాచు, రెండో శ్లోకం కూడాను అర్జున వాచు. రెండు కూడాను అర్జునే అడిగారు. ఏమడిగారు? ప్రశ్న అడిగారు. రెండు ఈ అధ్యాయం 42 శ్లోకాలు. చూడండి, 40 ఎన్ని శ్లోకాలు? 42 శ్లోకాలు. 43 శ్లోకాలు. 43 శ్లోకాలు. రెండు ప్రశ్నలు ఇచ్చారు, కానీ 40 శ్లోకాలతో ఆన్సర్ ఇచ్చారు భగవంతుడు. రెండు ప్రశ్నలతో ఆరంభమైంది. ఈ ప్రశ్న అతి ఇంపార్టెంట్. ఏంటి ఇంత ప్రశ్న? 2 క్వశ్చన్స్కి ఇన్ని శ్లోకాలతో భగవంతుడు ఆన్సర్ ఇచ్చంటే దీనికి ఆన్సర్ తాలూకు మహిమ ఎంత ఉంటుంది చూడండి. మరి ఈ ప్రశ్న కేవలము తను అర్జునుడి గురించి అడగలేదు. ఇది ప్రతి మానవుల గురించి కూడా ఇది అవసరమే. చెప్తున్నారేంటి ఇక్కడ? జనార్దన అని సంబోధించారు భగవంతుడికి. హే జనార్దన అంటే జన్మ జన్మముగా మీరు నాకు జ్ఞానచక్షు ఇచ్చి నన్ను తోవని చూపిస్తున్నారు, అందుకే జనార్దన అని అన్నారు. ఈ జన్మం నాకు కూడా మీరు కూడాను నాకు తోవ చూపించండి. హే జనార్దన, నాకు తోవ తెలియకుండా నేను ఏ విధానంగా వెళ్ళాలి? నా బుద్ధి శూన్యమైపోతుంది. హే జనార్దన, నాకు తోవ చూపించండి. మళ్ళీ కేశవ అని సంబోధన చేశారు. కేశవ అంటే ఏంటి? ఎటువంటి క్లేశము లేపైనా, ఎటువంటి క్లేశం ఇవ్వపోయినా, అన్ని క్లేశాల నుంచి దూరం చేసిన స్వామి కేశవ, నన్ను ఈ క్లేశం నుంచి దూరం చేయండి అని రెండు భగవంతుల నామములని సంబోధించారు. జనార్దన, కేశవ అని. సో ఏం సంబోధించారు? జాయసి చేత్ కర్మణస్తే మత్తా బుద్ధి జనార్దన. హే ప్రభు, నా బుద్ధి ఈ ప్రకారంగా అయిపోతుంది, నేను తేల్చుకోలేకపోతున్నాను. నాకు ఒకవేళ బుద్ధి నీ వైపే నాకు నివేశించడానికి చెప్పారు. గత సాంఖ్యయోగంలో చెప్తున్నారు, బుద్ధి నా వైపు నివేశించు అని చెప్పారు. సరే, నివేశిస్తాను, కానీ నాకెందుకు తత్ కిం కర్మణి ఘోరే మాం, నాకు ఎందుకు ఈ ఘోరమైన కర్మలోంచి నియజయసి కేశవ, నాకు ఇటువంటి ఘోరమైన యుద్ధం చేయమని ఎందుకు చెప్తున్నారు? ఒకవేళ కర్మణస్తే వ్యాధికారస్తు అని కర్మం చేయమని చెప్తున్నారు. సరే, కర్మం చేస్తాను, కానీ ఇటువంటి ఘోరమైన కర్మం నాకు ఎందుకు చేయమంటున్నారు? చక్కగా బుద్ధిని నీ వైపు నివేశించి మీ చింతనలోని, మీ ధ్యానంలోని హరే కృష్ణ అనుకుని నేను ఉంటానుగా. నాకెందుకు తత్ కిం కర్మణే ఘోరే మాం నియజసి కేశవ, నన్ను ఎందుకు ఇన్వాల్వ్ చేస్తున్నారు ఇటువంటి ఘోరమైన కర్మలు అని ప్రశ్న అడుగుతున్నది ఎవరు? అర్జునుడు. ఎవరికి? కృష్ణుడు. నాకు ఇటువంటి ఘోరమైన కర్మలని ఇన్వాల్వ్ చేయకండి స్వామి,
నాకు ఎందుకు ఇన్వాల్వ్ చేయకండి అంటారు. ఇన్వాల్వ్ ఎందుకు చేస్తున్నారు? కిమ్ అక్కడ రాస్తున్నారు, తత్ కిం కర్మణి ఘోరే మాం నియజేసి. నియజేసి అంటే నన్ను ఇన్వాల్వ్ చేస్తున్నారు. నాకు ఎందువలన, ఎందుకు ఇటువంటి ఘోర కర్మలని ఇన్వాల్వ్ చేస్తున్నారు అని ఇక్కడ ప్రశ్నిస్తున్నారు. ఈ ప్రశ్నతోని మనం ముందుకి వెళ్ళాలి. సో రెండో శ్లోకం బుద్ధిని నివేశించడం అనేది తెలుసుకోండి. భక్తి యోగంలోని ఇంట్రొడక్షన్. ఇక్కడ ఇంట్రొడక్షన్ ఇస్తున్నారు భక్తి యోగంలో. ఇదేం యోగం? కర్మయోగం. కానీ ఇంట్రొడక్షన్ భక్తి యోగం ద్వారా ఇంట్రొడక్షన్ ఇస్తున్నారు. ఎందుకు ఇస్తున్నారనేది ముందు ముందు తెలుస్తుంది చూడండి. సో మనకి రెండో శ్లోకం ఏ విధానంగా చెప్తున్నారు? వ్యామే శ్రేణేవ వాక్యేన బుద్ధిం మోహయో శివమే తదేకం వద నిశ్చిత్య येन श्रेयहमाप्नुयाम यामि श्रेणेव वाक्येन बुद्धिं मोहयोऽसीव मे तदेकं वद निश्चित्य येन श्रेयहमाप्नुयाम यामि श्रेणेव वाक्येन बुद्धिं मोहयोऽसीव मे तदेकं वद निश्चित्य येन श्रेयहमाप्नुयाम. వ్యామి శ్రేణేవో అని మొదటగా రాశారు. వ్యామి శ్రేణేవో అంటే ఏంటి? నేను సందిగ్ధంగా ఉన్నాను, కన్ఫ్యూజన్. వ్యామి శ్రేణేవో అంటే కన్ఫ్యూజన్. స్వామి నేను కన్ఫ్యూజన్గా ఉన్నాను. ఒకప్పుడు అంటారు మీరు కర్మం చేయి అంటారు, మళ్ళీ కర్మం చేసేసి మళ్ళీ యుద్ధం చేయమంటారు, యుద్ధం చేసేసరి బుద్ధిని నా పైన ఉంచమంటారు, మనసుని బుద్ధిని నా పైన ఉంచమంటారు. నేనేం చేయాలి? కర్మం చేయాలా, మనసుని బుద్ధిని మీ వైపు ఉంచాలా? ఏది చెప్పండి, నాకు కన్ఫ్యూజన్ ఉన్నది. అయితే భగవంతుడు చెప్పింది కన్ఫ్యూజనా? అలాగనుకున్నారు. ఇక్కడ ఏమంటారు చూసారా? వ్యామి శ్రేణ ఇవో అని శబ్దాన్ని, ఇవో అని ఒకటి ఉన్నది చూడండి. ఫస్ట్ వాడే వ్యామి శ్రేణేవో ఇవో, మళ్ళీ మోహయోసీవో ఇవో, మోహయోసీవమే ఇవో ఉన్నది. ఇవో అంటే ఏంటి? నాకు సందిగ్ధగా అనిపిస్తుంది. ఇవో అంటే అది నాకు అనిపిస్తుంది. మీరు సందిగ్ధంగా చెప్పారు అని కాదు, ప్రశ్నలు కూడా చాలా అద్భుతంగా ఉన్నది. గురువు దగ్గర ప్రశ్నించాలంటే అంత వినయపూర్వకంగా ప్రశ్నించాలి. మనం ఏ విధానంగా వినయపూర్వకంగా గురువు దగ్గర ప్రశ్నించామో ఆ విధానంగా ఆన్సర్ కూడా ఆ విధానంగా మీకు దొరుకుతుంది. ఏది పడితే అది ప్రశ్నించడం గురువుగారి దగ్గర. మరి ప్రశ్నించాలి ఏంటి? తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా. ఇది కూడా సేవ. భగవంతుడిని గురువుని ప్రశ్నించడం కూడా ఒక సేవ. తెలుసుకున్నానికి, భగవంతుడికి తెలుసుకున్నానికి ప్రశ్నించాలి, కానీ గురువుని టెస్ట్ చేయడానికి ప్రశ్నించకూడదు ఎప్పుడు. మళ్ళీ ఇది కూడా అపరాధం. గురువుకి ఎంత నాలెడ్జ్ చూద్దాం, ప్రశ్నిద్దామని, అది టెస్ట్ చేయకూడదు. నేను పరమాత్మ గురించి తెలుసుకుందామని ప్రశ్నించాలి, గురువుని టెస్ట్ చేయడానికి ఇప్పుడు ప్రశ్నించకూడదు. వాస్తవంగా అర్జునుడు ఇక్కడ ప్రశ్నించారంటే నేను వాస్తవంగా ఏంటి సందిగ్ధంగా వ్యామి శ్రేణే ఇవో, నేను కన్ఫ్యూజన్గా ఉన్నాను, ఏం చేయాలి నాకు అర్థం అవుకుంటుంది. మీరు ఎంత చెప్పారు, 72 శ్లోకాలు చెప్పారు, మరి తిట్టారు కూడాను. 11 నెంబర్ శ్లోకం ఏంటి? 11th
ఆశోచ్య నన్ను శోచిస్తూ ఆ, నాను శోచతి పండిత, నువ్వు పెద్ద వాక్యాలు అంటున్నావు, పండితుడిలాగా మాట్లాడుతున్నావు అని చెప్పేసి చెప్తారు. అర్జునుడికి పెద్ద పండితుడిలాగా మాట్లాడావు. ఆ, నేను ఎందుకు పండితని చెప్పారు? ఎందుకు పండితని చెప్పారు? ఫస్ట్ అధ్యాయం విషాదం చెప్పారు. ఏంటి? లిప్తో పిండోదికో క్రియ, పిండం పెట్టడానికి ఎవరు ఉండరు, అనేక ఘోరమైపోతుంది. స్త్రీలు అందరూ వేశ్యావృత్తిని ఆరంభిస్తారు, పురుషులందరూ చనిపోతారు యుద్ధానికి అని అనేక చెప్పారు. పండితుడిలాగా మాట్లాడుతున్నావు కానీ చాలా మూర్ఖుడివి నువ్వు అని చెప్పేసి, మూఢము అని చెప్పేసి తిట్టారు. తిట్టి ఆరంభించారు. ఇప్పుడు మళ్ళీ అనేక వస్తువులు చెప్పారు కానీ చెప్పినట్టుగా చెప్పి అతనికి నిర్ణయం చేసుకోలేకపోతున్నారు. కన్ఫ్యూజన్గా ఉన్నది, ఇప్పటికీ కన్ఫ్యూజన్ ఉన్నది అని చెప్పేసి అర్జునుడు. నాకు అందుకే ఏమన్నారు? తదేకం బద నిశ్చిత్యం, నాకు ఏదో ఒకటి చెప్పండి, నేను ఇది చెయ్యాలి అంటే అది చేస్తాను. నిశ్చిత్యం, నాకు నిశ్చింతంగా ఇది ఇది చెయ్యాలి అని చెప్పండి, నేను అది చేస్తాను. తదేకం బద నిశ్చిత్యం, బద అంటే చెప్పండి, నిశ్చిత్యం అంటే నిర్ణయం చేసి నాకు ఒకటి చెప్పండి. నాకు ఇవన్నీ చెప్పడం వల్ల నాకు కన్ఫ్యూజన్గా ఉన్నది, నేను కన్ఫ్యూజ్ అయిపోతున్నాను. కన్ఫ్యూజ్గా ఉన్నది. భగవంతుడు చెప్పేది క్లారిటీగా చెప్పారు, క్రిస్టల్ క్లారిటీగా ఉన్నది. శాస్త్రం ఏదైనా క్లారిటీగా ఉంటుంది. భగవంతుడు చెప్పింది ఎప్పుడు కన్ఫ్యూజ్గా ఉండదు. ఎంత పెద్ద మూర్ఖులైన వ్యక్తి కూడాను భగవంతుడు అర్థం చేయాలంటే ఒక క్షణంతో అర్థం చేసేస్తారు. కానీ ఇక్కడ ఏమంటారేంటి? నా బుద్ధి ఇటువంటిది, నేను మీ తాలూకా జ్ఞానాన్ని, శబ్దాన్ని, మీ తాలూకా మార్గదర్శనాన్ని నేను తెలుసుకోలేకపోతాను. వాస్తవంగా నాకు సందిగ్ధంగా అనిపిస్తుంది. మీ వాక్యాలపైన కాదు, నా బుద్ధి పైన. అందుకే నాకు తదేకం బద నిశ్చిత్యో ఏనో శ్రేయో మాప్నుయాం, నాకు శ్రేయస్కరం ఏంటి అది మీరే చెప్పండి స్వామి అని చెప్తున్నారు. ఈ రెండు ప్రశ్నలు, నేను ఏం చేయాలి, ఏ కర్మం చెయ్యాలి అనేది నాకు ఏంటి శ్రేయస్కరం అదే మీరు చెప్పండి అని రెండో ప్రశ్నని భగవంతుడికి అడిగారు. సో రెండో ప్రశ్నని భగవంతుడు మూడో శ్లోకంలోని ఆన్సర్ ఇస్తారు. శ్రీ భగవాన్ ఉవాచో, ఏం ఆన్సర్ ఇచ్చారు? సో ఇది మనం తెలుసుకోవాలి. మూడో నంబర్ సో భగవంతుడికి మనం యథా రూపంగా తెలుసుకోవాలంటే ఇది అర్జునుడు క్రిస్టల్ క్లియర్గా ఉన్నారు. కానీ భగవంతులకు వాక్యాలపైన రాగద్వేషాన్ని, జయాజయాన్ని, లాభ నష్టాన్ని సమభావంగా చూడండి. మీ ఇంద్రియాల్ని, మనసుని, బుద్ధిని నా యందు సేవని ఉంచండి అన్నారుగా 2వ నంబర్ అధ్యాయంలోని. మీ కళ్ళుని నా దర్శనానికి చేయండి, మీ చెవులు నా తల కథ వినండి, మీ నోరుతోని నా నామాన్ని స్మరించండి, నా అధనామర్తని మీరు స్వీకరించండి, మీ చేతులతో నా భగవంతుల యొక్క గుడి గోపురాలు మార్జనం చేయండి, కాలుతోని నా దర్శనానికి రండి. ఇవన్నీ చెప్పున్నారు 2వ అధ్యాయంలో, ఇవన్నీ చెప్పున్నారు. అయినా కూడాను మనకి ఇంకా డెప్త్గా తెలుసుకోవడానికి అర్జునుడు మనందరి గురించి ఆన్ ద బిహాఫ్ ఆఫ్ ఆల్స్ మన అందరి తాలూకు మెంటాలిటీ తెలుసుకొని, లేదు ఎలాగైతే మానవులు అర్థం చేసుకోలేరు, అసలు భగవంతుడు ఏంటి చెప్పాలనుకుంటున్నారు, ఇంకొద్దిగా డెప్త్గా సాగదీద్దాం, విస్తృణంగా ఆలోచిద్దాం అని చెప్పేసి కావాలనే మనందరి గురించి అర్జునుడు ప్రశ్నించారు. నాకు శ్రేయస్కరమైనది అంటే ఏంటి? నాకు శ్రేయస్కరం అంటే ఏంటి? మనందరికీ శ్రేయస్కరమైన కర్మము ఏంటి? ఇప్పుడు భగవంతుడు చెప్తున్నారు ఏంటి శ్రేయస్కరం అంటే. ఇప్పుడు
మనం భగవంతుడిని ప్రశ్నించాం భగవంతుడు ఒక దానికి సమాధానం చెప్పారు. ఆ సమాధానంలో కూడా అనేక ప్రశ్నలు చేయొచ్చు. ఎప్పటి వరకు? మీరు ఒక నిర్ణయం వరకు రాకపోయిన వరకు. అంటే నిర్ణయం అంటే ఏంటి? మీకు దానిపైన నమ్మకం వచ్చిన వరకు మీరు భగవంతుడికి అనేక ప్రశ్నల మీద ప్రశ్నలు, గురువు కూడాను ప్రశ్నల మీద ప్రశ్నలు అడగొచ్చు. ఇది కరెక్ట్ ఆన్సర్, ఇక్కడ కరెక్ట్. ఈ నిర్ణయం తీసుకున్న తర్వాత ఏం చేయాలి? నిర్ణయం తీసుకుని ఒక నిర్ణయానికి వచ్చిన తర్వాత దానికి సందిగ్ధం చేయడం మహాపాపం. అది ఎప్పుడు చేయకూడదు. మనం ప్రశ్నించుకొని తెలుసుకొని దాన్ని విస్తరించుకొని తెలుసుకున్న తర్వాత కూడాను మనం ఒక నిర్ణయానికి వచ్చిన తర్వాత దానికి ఆచరించాలి, దానికి మలుపులో తీసుకురావాలి. అది తీసుకురాకుండా మనం ఎప్పుడైతే మళ్ళీ నిర్ణయాలను కూడా మనం క్వశ్చన్ మార్క్ సందిగ్ధంగా ఉండి దానికి పెండింగ్ పెట్టుకున్నాం అనుకోండి, అది మహాపాపం. సో అందుకే ఏంటి నిర్ణయం తీసుకున్నారు అర్జునుడు? దేనికి నిర్ణయం తీసుకోవాలి, ఎంతవరకు నిర్ణయం తీసుకుంటారు? ఇదంతా మన నిర్ణయమే. ఇది అర్జునుడు కాదు. ఈ భగవద్గీత మన తలక జీవితం తలక ప్రతిబింబం. అద్దంలో చూస్తే మనం ఎలాగుంటామో భగవద్గీతలో చూస్తే మన జీవితం ఏంటి అనేది రాసి ఉన్నది. ఇక్కడ అద్దంలో మన ముక్కు కళ్ళు అని కనబడుతుంది, భగవద్గీతలో మన జీవిత చరిత్ర అంతా కనబడుతుంది. ఇది ఒక అద్దం, జీవితం చరిత్రలకు అద్దం. మనం ఏం చేస్తాం, ఇది చేయకూడదు, ఇక్కడ ఫుల్ స్టాప్ వేయండి, ఇది చెయ్యాలా, ఇది స్టార్ట్ చేయండి. ఇవన్నీ మనకి మలుపుని తిప్పే, మనకి తోవని చూపించే మార్గదర్శి భగవద్గీత. మార్గదర్శి అని ఏదో ఉంది కదా, ఏముంది? మీరు మార్గదర్శనం చేరుకున్నారా అని అంటారు, ఏదో ఉంటుంది కదా. మనం మార్గదర్శిని చేరుకుందాం, నేను మార్గదర్శనం చేరుకున్నాను, మీరు కూడా మార్గదర్శిని చేరుకోండి అని ఉంటుంది కదా. ఏదో ఒకటి అడ్వర్టైజ్ చూసాం ఎప్పుడు పాతగా. సో మార్గదర్శిని చేరుకుందాం, భగవద్గీతని చేరుకుంటే స్వచ్ఛమైన మార్గదర్శి. సో ఏంటి? శ్రీ భగవాన్ ఉవాచ లోకేస్మిన్ ద్విధా నిష్ఠా పురా ప్రోక్తా మయా నఘ జ్ఞానం యోగేన సాంఖ్యానాం కర్మ యోగేన యోగినాం లోకేస్మిన్ ద్విధా నిష్ఠా పురా ప్రోక్తా మయా నఘ జ్ఞానం యోగేన సాంఖ్యానాం కర్మయోగేన యోగినాం లోకేస్మిన్ ద్విధా నిష్ఠా పురా ప్రోక్తా మయా నఘ జ్ఞానయోగేన సాంఖ్యానాం కర్మయోగేన యోగినాం లోకేస్మిన్ ద్విధా నిష్ఠా పురా ప్రోక్తా మయా నఘ జ్ఞానయోగేన సాంఖ్యానాం కర్మయోగేన యోగినాం లోకేస్మిన్ ద్విధ. ద్విధ అంటే రెండు, నిష్ఠ. లోకేస్మిన్ అంటే ఈ ప్రపంచంలో, ఈ లోకంలోని రెండు రకాలైన తో ఉన్నది భగవంతుడు చెప్పారు. ద్విధా నిష్ఠ, రెండు తోవలు, రెండు మార్గాలు ఉన్నది. పురా, పురా అని శబ్దం అక్కడ ఉంది చూసారా, పురా. నేను పూర్వంలోని ఈ ప్రపంచం సృష్టి అవ్వకు అయినప్పుడే నేను చెప్పేశాను, ఇది ఇప్పుడు కాదు. నేను పూర్వమైన నీకు 2వ అధ్యాయంలో చెప్పేది అనుకున్నామేమో. ఇది పూర్వం ఎక్కడ? బ్రహ్మతలకు మానసపుత్రులు ఎవరు? సనకాదిక ఋషులు, వారికి చెప్పాను. వీళ్ళందరికీ నేను చెప్పున్నాను. ఏంటి? 2 రకాల త్రోవ ఉన్నది. అది ఏంటి? ప్రోక్త మయానఘ అనే ఒక శబ్దం. ప్రోక్త అంటే చెప్పాను. మరి మయానఘ అని ఉన్న శబ్దం ఉన్నది. ఏంటి మయానఘ అంటే?
పాపరహితమైన అర్జున. ఇక్కడ ఎందుకు మయా నఘ అనే శబ్దాన్ని యూజ్ చేశారు? నీకు ఎటువంటి పాపము లేదు, నువ్వు పాపరహితమైన వ్యక్తివి, పుణ్యాత్ముడివి. ఇక్కడ ఎందుకు ఈ శబ్దం యూజ్ చేశారంటే, ఒకవేళ మన జీవితంలోని పాపం ఉన్నదనుకోండి, మనకి ఈ భగవద్గీత గ్రైండర్ చేసేసి జ్యూస్ లాగా తాగిపించిన మనకి అర్థం అవ్వదు, బోధపడదు. కన్ఫ్యూజన్ ఏంటి అక్కడ చెప్పారు? అక్కడ వ్యామ శ్రేణేవ, వ్యామి శ్రేణేవో ఉన్నది కదా శబ్దం. నాకు కన్ఫ్యూజ్ ఉన్నాను స్వామి. పాపాత్ములకి అనేక రకమైన కన్ఫ్యూజన్, జీవితం అంతా కన్ఫ్యూజనే. కానీ మయానఘ నువ్వు పాపాత్ముడు కావు అని శబ్దం భగవతులు అందుకే చెప్పారు. అర్జున అని పిల్లే ఇక్కడ మయానఘ అని పిలిచారు. అన్ని భగవంతుడు ప్రతి వర్డ్స్కి ఒక అర్థం పరమార్థం ఉన్నారు. ఇక అర్జునుడు అక్కడ ఏం చెప్పారు? జనార్దన అంటే జీవితం అనేక జన్మల్ని త్రోవని చూపించేవాడు కాబట్టి నీకు జనార్దన అని చెప్పి అర్జునుడు సంబోధించారు. కేశవ అన్ని క్లేశం నుంచి దూరం చేయగల శక్తి సమర్థత నీలో ఉన్నది కాబట్టి నీకు కేశవ అని పలికారు. ఇక్కడ మయానఘ అని పలికారంటే నువ్వు ఎటువంటి పాపము రహితం, పాపము లేపైన వ్యక్తివి, నువ్వు పుణ్యాత్మవి. పాపాత్మలకి నేను చెప్పింది అర్థం అవ్వదు, బోధపడదు, అర్థం చేసుకోలేరు, నిర్ణయానికి రాలేరు. కానీ నువ్వు అలా కాదు, నువ్వు పాపము రహితము, పాపము లేపైన వ్యక్తివి, లేశమైన పాపము నీలో లేదు. అందుకే మయానఘ అని అన్నారు. మరి ఏం చెప్తారు? ద్విధా నిష్ఠ, రెండు తోవలు ఉన్నాయి. ఏంటి ఆ రెండు తోవలు? జ్ఞానయోగేన సాంఖ్యానాం. ఒక మార్గం ఏంటి? జ్ఞానయోగానం సాంఖ్యానం, ఇదొక మార్గము. సాంఖ్యులు, సాంఖ్యానం అంటే సాంఖ్యులు వీళ్ళకి చెప్పాము. సాంఖ్యానం అంటే ఏంటి? మనం చెప్పుకున్న ఆత్మయోగము. ఇది జ్ఞానయోగము. జ్ఞానయోగేన సాంఖ్యానం, ఒక మార్గము జ్ఞానయోగము. ఒక తోవ, ఏం తోవ? జ్ఞానయోగేన సాంఖ్యానం, ఒక తోవ. రెండో తోవ ఏముంది? కర్మయోగేన యోగినాం, కర్మయోగము. రెండు యోగం డివైడ్ చేసేసారు. ఒకటి జ్ఞానం వైపు నువ్వు వెళ్తావా, లేదంటే కర్మం వైపు వెళ్తావా? ఇది ఇప్పుడు కాదు, నేను సృష్టి ప్రారంభమైనప్పుడే ఈ రెండు తోవలు ఉన్నాయి. నువ్వు జ్ఞాన మార్గానికి వెళ్తావా, కర్మ మార్గానికి వెళ్తావా అని చెప్పేశారు. ఈ రెండు మార్గాలను నువ్వు ఏదైనా ఒకటి తేల్చుకో, దీంట్లో నీ ఏ ప్రకారంగా సందిగ్ధి లేదు అని చెప్పేశారు. రెండు మార్గాలు ఉన్నాయి. అయితే మనం ఏ మార్గానికి వెళ్ళాలి అనేది ఇంకొద్దిగా క్రిస్టల్ క్లియర్గా అతనే ఆన్సర్ ఇచ్చేస్తారు. భగవంతుడే, మనం నిర్ణయం తీసుకునే అవసరం లేదు. మన జీవితం తలక నిర్ణయం అంతా భగవంతుడే తీసేసుకుంటారు. కానీ ఎప్పుడు తీసుకుంటారు మన జీవితం తలక నిర్ణయం? మన ఆచరణ, మన ఆలోచన, మన బుద్ధి, మన మనస్సు, మన ఇంద్రియాలు ఆ విధానంగా ఉంటే. సో ఎలాగ అర్జున్ తలకు ఇంద్రియాలు ఉన్నాయి, ఎలాగ బుద్ధి మనస్సు ఉన్నది, ముందుకి ఎలాగ కృష్ణుడు చెప్తున్నారు ఏ విధానంగా చెప్పాలనేది ఈ 4వ నంబర్ శ్లోకంలో చూడండి. ఒకటి ఏ మార్గము? జ్ఞానయోగం, జ్ఞానయోగేన సాంఖ్యానం. రెండో మార్గము కర్మయోగేన యోగినాం. జ్ఞానయోగం అంటే ఏంటి? జ్ఞానయోగం అంటే ఏంటి? తత్వాన్ని తెలుసుకోవడం. మామూలుగా చెప్పాలంటే తత్వాన్ని తెలుసుకోవడం జ్ఞానయోగం. మరి కర్మయోగం అంటే ఏంటి? సత్కర్మము ఆచరించడం. సత్కర్మం అంటే ఏంటి తెలుసుకోవాలి. ఇప్పుడు తత్వజ్ఞానం తెలుసుకోవాలంటే మనకి ఇంత త్వరగా అవ్వదు. తత్వజ్ఞానం అనేది ఎలా తెలుసుకుంటాం అనేది చెప్తారు, అది కూడా. కానీ ఈ జ్ఞానయోగం, ఈ కర్మయోగం అంటే ఏంటి? సత్కర్మము ఆచరించి. ఈ రెండింటికి మనం ఇంకా చెప్పుకోవాలి కదా. జ్ఞానయోగం అంటే ఏంటి అంటే గ్రంథాలు చదవాలా, జ్ఞానం సంపాదించాలి, తత్వజ్ఞానాన్ని సంపాదించుకోవాలి, జ్ఞానయోగం అన్నారు. కర్మయోగం అంటే ఏంటి?
సత్కర్మను ఆచరించాలి. ఇది కర్మయోగం. అయితే సత్కర్మం అంటే ఏంటి అనేది ప్రశ్న. మరి తత్వజ్ఞానం అనేది ఏంటి అని ప్రశ్న. రెండు ప్రశ్న వచ్చింది. దానికి ఇంకా డెప్త్గా మనకి ఒక్కొక్కటి డిస్క్రిప్షన్ చేస్తారు. సో 4th నెంబర్ శ్లోకమే. నా కర్మణ మనా రంభా నైష్కర్మ్యం పురుష స్నతే నా చ సన్యాస నా దేవా సిద్ధిం సమాధి గచ్చతి నా కర్మణ మనారంభా నైష్కర్మ్యం పురుష స్నతే నా చ సన్యాస నా దేవా సిద్ధిం సమాధి గచ్చతి నా కర్మణా మనారంభా నైష్కర్మ్యం పురుష స్నతే నా చ సన్యాస నా దేవా సిద్ధిం సమాధి గచ్చతి నా కర్మణా మనారంభా నైష్కర్మ్యం పురుష స్నతే నా చ సన్యాస నా దేవా సిద్ధిం సమాధి గచ్చతి. ఎక్కడ చెప్తున్నారు ఏంటి? నా కర్మణ మనారంభ అంటే తెలుసుకోవాల్సింది మరేంటి? నైష్కర్మ్యం అని 2 రకాలు చెప్పారు. నా కర్మణారంభ అంటే ఏంటి అనేది ఫస్ట్ మనం తెలుసుకుందాం. మనం సత్కర్మము ఆచరించడానికి, నైష్కర్మ్యము అంటే రెండోది. నైష్కర్మ్యము అంటే ఏంటి? మనకి ఏ ప్రకారంగా కర్మం బంధనం ఉండదు. ఏ కర్మం చేసేదానికి బంధనం ఉండదు, అటువంటి కర్మం చేయాలి అన్నారు. బంధనం అంటే అర్థమవుతుందా? బంధనం అంటే కట్టిపడేయడం. బంధనం అంటే కట్టిపడేయడం. మామూలుగా మనకి బంధనం ఏ కర్మం వల్ల మనం బంధించబడం, అటువంటి కర్మము నైష్కర్మ్యం అన్నారు. ఒక కర్మము బంధించే కర్మము, ఇంకోటి బంధన విముక్తి చేసే కర్మము. నైష్కర్మ్యం అనేది బంధనం విముక్తి చేసేది, మనకు బంధించదు. కర్మబంధనం అనేది చాలా పెద్ద బంధనం, అన్నిటికంటే పెద్ద బంధనం ఇది. కర్మబంధనాన్ని తెంచుకోవాలంటే దేంతో సాధ్యం చెప్పగలరా? కర్మబంధనం ఏ విధంగా తెంచుకోగలం? మీరు ఈ జన్మం పుట్టలేదుగా, మీరు గత జన్మలోని ఎన్ని లక్షల సారి జన్మం పుట్టారు? 1, 2 కొన్ని లక్షల జన్మము పుట్టారు. ఆ లక్షల జన్మల కర్మము మీలో ఉన్నది ఇంకా స్టిల్. అవన్నీ బంధనమే, అవన్నీ కట్టేసి ఉన్నాయి మన దగ్గర. చాలామంది అంటే ఏమి తీసుకెళ్తామండి, ఖాళీగా వచ్చాం, ఖాళీగా వెళ్ళిపోతాం, బోల్డ్ వైరాగ్యంగా మాట్లాడతాం. ఎవరు చెప్పారండి ఖాళీగా వచ్చాము? మనం వచ్చినప్పుడు కర్మమైన ఒక మూటను తీసుకొచ్చాం, మళ్ళీ వెళ్ళినప్పుడు ఏం తీసుకెళ్తాం? కర్మమైన మూటని తీసుకెళ్తాం. ఖచ్చితంగా ఖాళీగా వచ్చాం, ఖాళీగా వెళ్ళిపోలేదు. మనం వచ్చాము, కర్మాన్ని తీసుకొని వచ్చాం, వెళ్తాం, కర్మాన్నే తీసుకుని వెళ్తాం. చాలామంది అంటారు ఊరుకునే, ఏం తీసుకెళ్తామండి, ఏం తీసుకుపోతామండి అని అంటారు చాలామంది. ఏం తీసుకువెళ్తావు? కర్మాన్ని తీసుకుని వెళ్తావు ఖచ్చితంగా. అప్పుడు చెప్పాలి, మన దగ్గర అలా చెప్తే నేను నిజంగా చెప్తాను. ఏం తీసుకెళ్ళరు, అన్ని కర్మాన్ని మూటగట్టి వెళ్తారు భద్రంగాను. సో ఈ కర్మ మూటని, ఈ బంధనాన్ని దేంతో తెంచవచ్చు? సాధ్యమైంది 3 రకాలుగా తెంచవచ్చు. ఎందుకంటే కర్మాన్ని ఎప్పటి వరకైతే మీరు తెంచరో అప్పటి వరకు ఖచ్చితంగా మీరు పుడుతూనే ఉంటారు. కర్మము శూన్యమైపోవాలి, జీరో అయిపోవాలి.
మనం కర్మము జీరో అనేది చాలా కష్టం, అవ్వదు. ముందుకు తెలుసుకుంటారు కర్మం ఎందుకు జీరో అవ్వదు అనేది. భగవంతుడు స్పష్టంగా చెప్పేస్తారు, నువ్వు కర్మము జీరో ఎప్పుడు చేసుకోలేవు, కర్మం చేయకుండా ఉండలేవు. ఎందుకు అనేది తర్వాత చెప్తారు. ఈ శ్లోకంలో మంచి మంచి శ్లోకాలు ఉన్నాయి. ఇప్పుడు కాన్సెప్ట్ ఏంటంటే, కర్మాన్ని త్రెంచుకోవడానికి ఏంటి, ఏమైనా విపన్ ఉన్నదా? విపన్ అంటే ఏంటి? శస్త్రము అస్త్రం ఉన్నదా? 3 రకాలుగా తెంచుకోవచ్చు. ఉన్నది 3 అస్త్రాలు. ఒక అస్త్రం ఏంటంటే, మన కర్మాన్ని మనం అనుభరించడానికి ఒక అస్త్రం. అనుభరించేస్తే కర్మం పోతుంది. అనుభరించాలి. మనం పాపం చేస్తే ఆ పాపం తగ్గట్టుగా మనకు దుఃఖం వస్తుంది. దుఃఖం అనుభరించింది, ఆ కర్మం పోయింది, జీరో అయిపోయింది. తప్పు చేసాం, ఆ తప్పుకు తగ్గట్టుగా మనకి ప్రాయశ్చితం, ఏదో మనం ప్రాయశ్చితం అనకూడదు, ఇది ఫలితం వచ్చింది. తన తపస్సు చేశారు, దాని ఫలితంగా రాజు సంవత్సరం కూర్చున్నారు. అదనమాట. అనుభరించితే కర్మం పోయింది, ఒక విపన్. రెండో విపన్ ఏంటి? భక్తి. బ్రహ్మ చెప్తున్నారు ఇది. బ్రహ్మ ఏం చెప్తున్నారు మంచిగా, మంచి శ్లోకంతో చెప్తున్నారు బ్రహ్మ. భక్తి మార్గం, భక్తితోని మీరు కర్మాన్ని తెంచవచ్చు అని చెప్తున్నారు. బ్రహ్మ సంహితలో చెప్తున్నారు. కింతు భక్తి చ భాజం కర్మాన్ని నిర్దహతి కింతు చ భక్తి భాజం. కర్మాన్ని నిర్దహతి కింతు చ భక్తి భాజం. ఎంత పెద్ద కొండ, ఎంత కర్మ అయినా కూడాను మీరు భక్తితో దానికి తెంచేయవచ్చు. భక్తి చేయడం వల్ల మన కర్మ నష్టం అయిపోతుంది. అయితే ఎవరిని భక్తి చేయాలి అనేది తర్వాత విషయం, కాన్సెప్ట్. ఒకలే భక్తి అనేది భగవంతుడు పురుషోత్తముడు శ్రీకృష్ణ పరమాత్మతులకు భక్తి చేసినాక మన కర్మము నష్టం అవుతుంది. ఇతరుల్ని ఎవరిని కామస్తేస్తే హృతజ్ఞానం ప్రపద్యంతే అన్యదేవత. ఎవరిని ఏ ప్రకారంగా అన్య దేవతల్ని, కృష్ణుడు తప్ప ఇతర దేవతల్ని పూజించడం వల్ల వాళ్ళు కర్మాన్ని పెంచుకోవడం తప్ప తగ్గించుకోరు. ఇతర దేవతల్ని మీరు పూజించారు, దానివల్ల మీకు ఏంటి లభిస్తుంది? పుణ్యాన్ని లభిస్తుంది. కృష్ణుడు తప్ప ఎవరిని ఆరాధన చేసినా, 33 కోట్ల దేవతల్ని ఆరాధించినా మీకు ఏమి లభిస్తుంది? పుణ్యం లభిస్తుంది. ఏమి లభిస్తుంది? పుణ్యం తలొక ప్రతిఫలం ఏంటి? స్వర్గం. అదే సుఖం, అంతిమైన సుఖమే. సుఖం అంటే అది ఏం సుఖం? ఇంద్రియ సుఖం అంతే. కొంతసేపు వరకే ఉంటుంది అది. ఎలాగైతే ఒక సంవత్సరం తపస్సు చేయడంతో సంవత్సరమైన రాజ్యం ఉండేదో, అలాగే మీరు ఎన్ని రోజులు, ఎంత సమయము, ఎంత పర్సంటేజు, ఎంతైతే మీరు పూజించారో అంతే మీకు స్వర్గంలోని సుఖం ఉంటుంది. ఫరెవర్గా ఉండదు. అతను సంవత్సరం కాలం తపస్సు చేశారు, సంవత్సరం కాలమే అతనికి రాజ్యం దక్కింది. మరి ఎంతకాలము, ఎన్ని రోజులు, ఎన్ని క్షణాలు, ఎంత సమయము, ఎంత ధనము ఇచ్చి తను ఇతరితర దేవతల్ని పూజించారో అంత ధనము, అంత సేపు అతను స్వర్గలోకంలో ఉండే అవకాశం ఉంటుంది. క్షీణే పుణ్యం మర్త్యలోక విశంతి. ఒకవేళ పుణ్యం క్షీణమైపోయింది అనుకోండి, సమయం అయిపోయింది అనుకోండి, మళ్ళీ మీరు మర్త్యలోకానికి దిగి వచ్చవలసిందే. ఇదే. అయితే అదే పూజ, అదే భక్తి, అదే శ్రద్ధ, అదే సమయము శ్రీకృష్ణ పరమాత్మని మీరు పూజిస్తే మరి జద్గత్వా నిబద్ధంతే తద్ధామ పరమం మమో. అది ఎప్పుడు తను మరి జన్మరహితము, జన్మమృత్యు రహితం అయిపోతారు. ఇదే తేడా భగవంతుడికి దేవతలకి. భగవంతుడికి పూజంతో లాభం ఏంటి, దేవతలకి పూజించడం లాభం ఏంటి? ఈ రెండే.
ఇది అర్థం చేసుకున్నానికి మొత్తం టోటల్ భగవద్గీత, భాగవతం, రామాయణం, గ్రంథాలు, వేదాలు, పురాణాలు, శాస్త్రాలు, ఎవరిని మనం పూజించాలి నిర్ణయించుకోవడం దీంట్లోనే. ఎవరిని పూజించడం వల్ల గత జన్మం తాలూకా అనేక జన్మము, కొన్ని కోట్ల జన్మం తాలూకా పాపము, కర్మము నష్టమై తన లోకానికి చేరుకుంటారో, ఆ లోకం నుంచి మరి ఎప్పుడు తిరుగురామో అటువంటి భగవంతుడు శ్రీకృష్ణ పరమాత్మకు పూజించడమా. రెండోది, 33 కోట్ల దేవతల్ని ఎంతైతే పూజిస్తామో స్టిల్ మన జీవితం తలకు కర్మము ఉంటుంది, పోదు. భగవంతుడిని పూజించడం, దేవతల్ని పూజించడంతో మీరు చేసిన పూర్వ జన్మ తలకు కర్మము కానీ ఈ జన్మలో చేసిన కర్మము కానీ మైనస్ అవ్వదు. స్టిల్ అంత ఉండి ఎంతైతే పూజించారో, ఎంతైతే పురస్కారం చేశారో అంతవరకు మీరు స్వర్గలోకానికి వెళ్తారు. కర్మ స్టిల్ ఉంటుంది. కానీ భగవంతుడిని పూజించడం వల్ల, శ్రీకృష్ణుడిని, మీ కర్మం పోయి మీరు శాశ్వతంగా భగవంతుడి లోకానికి వెళ్ళిపోతారు. ఇదే భగవంతుడు మరి దేవతల్లోని వేరియేషన్. అందుకే భక్తి చేస్తే భగవంతుడి శ్రీకృష్ణునికి మనం మొత్తం ఎన్ని కోట్లు జన్మ తలక కర్మ కూడాను పటాపంచులు అయిపోతాయి. చాలామంది పాపం చేసేస్తారు. పాపం ఎందుకు చేస్తున్నారు అనేది కూడా ఉన్నది ఈ కర్మలో. ఈ కర్మయోగంలో ఒక వ్యక్తి తను అయిష్టంగా, ఇష్టం లేకపోయినా పాపము చేస్తున్నాడు అని కూడా ప్రశ్న ఉన్నది దీంట్లోని. అద్భుతమైన కర్మయోగం. మామూలుగా అన్ని ఆన్సర్ వచ్చేస్తుంది మనకి. ప్రతిదీ మనం అర్థం చేసుకోవాలి. కానీ కర్మయోగము ఒక్కొక్క శ్లోకాలు మనకి కళ్ళు తెరిపేస్తుంది ఏం చేయాలనేది. సో ఇప్పుడేంటి చెప్తున్నాను అంటే మర్చిపోయాను. కర్మయోగము, ఈ కర్మం ఉన్నదే మనకి దేనితోని కట్టే భక్తి యోగంతో. ఎవరిని? శ్రీకృష్ణ పరమాత్మకి భక్తి చేయడంతో మన కర్మ అంతా నష్టమైపోతుంది. ఇతరుల దేవతల్ని పూజించడం వల్ల మనకి కర్మము స్టిల్ ఉంటుంది, నష్టం అవ్వదు. అయితే కర్మం కట్టిందానికి ఒకటి ఏంటి? భక్తి. అయితే చాలామంది ఇది నా చెప్దాం అనుకున్నాను. చాలామంది తెలిసి పాపం చేసేస్తారు. పాపానికి పరిహారంగా కొన్ని గుడిలోకి వెళ్ళి డొనేషన్స్ ఇచ్చేయడం, దానం చేయడం, అన్నదానం చేయడం, మరి తీర్థయాత్రలకు వెళ్ళిపోవడం, గుడిలో కొన్ని డొనేషన్స్ రప్తే ఏదో పేదవాళ్ళకి కొద్దిగా వస్త్రదానం ఇవ్వడం, ఇటువంటివన్నీ చేస్తారు. చూసారా? పాపం అయిపోయింది, పాపం చేశాను, ఆ పాపంలో కొంత ధనం వచ్చింది, ఆ ధనంతో కొద్దిగా ఏదో పుణ్య పని చేసేస్తే నా పాపం పోతుంది అనుకుని మూర్ఖులు. అది అధమూర్ఖులు. మీరు పాపం చేసిన తర్వాత మీరు ఇటువంటి ఎన్ని పుణ్యం అంటే దాన ధర్మము, పూజ, హోమము, తపస్సు ఏం చేసిన కూడాను మీరు చేసిన పాపము పోదు. పాపం చేసిన దానికి ప్రతిఫలము, పాపం చేసిన ప్రతిఫలం ఉంటుంది. ఏదైతే మీరు వస్త్రదానము, గోదానము, లేకపోతే గుడి గోపురాలకి ఇచ్చేరు దానం, దాని తలక ప్రతిఫలం ఉంటుంది, దాని తలక ప్రతిఫలం ఉంటుంది, దీని తలక ప్రతిఫలం ఉంటుంది. ఇది చేయడం వల్ల దాని తలక ప్రతిఫలం రియాక్షన్ అవ్వదు అని ఎప్పుడు కాదు. పాపం తలక ప్రతిఫలం ఖచ్చితంగా ఉంటుంది, పుణ్యం తలక ప్రతిఫలం కూడా ఖచ్చితంగా ఉంటుంది. అయితే పాపం చేసి పుణ్యం చేస్తే పాపం పోతుంది అనేది లేదు. దాని అకౌంట్ వేరా, దీని అకౌంట్ రెండు సెపరేట్ అకౌంట్స్. దేనికి మెర్జ్ అవ్వదు, మెర్జ్ చేయకూడదు. దాని ఎగ్జాంపుల్గా సనాతన గోస్వామి ఏం చెప్తున్నారంటే, బ్రాందీ, విస్కీ, సారా అంటాం మనం. సారాని క్లీన్ చేయొచ్చా? క్లీన్ చేయగలమా? సారా క్లీన్ చేయగలమా? ఎప్పుడూ లేదు. సారాల కర్మంతో కర్మం కట్ చేయగలమా? అది చెప్తున్నారు ఇక్కడ. ఏ కర్మం అనుకోండి, పుణ్యకర్మనే పాపం కర్మంతో పాపకర్మం కట్ చేయలేము, పుణ్యకర్మంతో పాపకర్మం కట్ చేయలేము, పుణ్యకర్మంతో పుణ్యకర్మం కూడా కట్ చేయలేము. కర్మంతో కర్మం ఎప్పుడు కట్ చేయడం అవ్వదు. సారా ఎలాగ కడగడం అవ్వదు. మలంతో మలం కడగడం అవ్వదు. మలం అంటే ఏంటి తెలుసా? బిష్ఠ. బిష్ఠతో బిష్ఠ కడుగుతూ అవుతుందా? అవ్వదు.
అలాగే కర్మముతో కర్మం ఎప్పుడు కడగడం అవ్వదు, అసాధ్యం. అందుకే కర్మంతో కర్మం కడగకుండా ఏం చెయ్యాలి? కర్మరహితం. అన్ని కర్మము పటాపంచలు అవ్వాలంటే కృష్ణ భక్తి ఒక్కటే మార్గం. కృష్ణ భక్తి తప్ప మన ఇతర మార్గం, కర్మాన్ని కట్ చేసే మార్గం నా జీవితంలో ఎక్కడ లేదు. సో అన్ని కర్మాలు కట్ చేసే ఒకే ఒక సాధన భక్తి యోగము. అది ఎవరు చెప్తున్నారు? స్వయంగా భగవంతుడు చెప్తున్నారు, బ్రహ్మ కూడా చెప్తున్నారు. ఏంటి? కింతుజ భక్తి భాజం. ఏంటి? కర్మాన్ని నిర్దహతి కింతుచ భక్తి భాజం. మన కర్మం పోవాలంటే ఒకటే మార్గం. ఏంటి ఆ మార్గం? భక్తి మార్గమే. భక్తి మార్గాన్ని విడిచిపెట్టింది అది ఎవరికి భక్తి? శ్రీకృష్ణ పరమాత్మకి. కేవలం భగవంతుడు శ్రీకృష్ణ పరమాత్మకి, శ్రీమన్నారాయణకి, శ్రీ విష్ణుమూర్తికి ఎవరైతే ఆరాధన చేస్తారో, పూజ చేస్తారో అతను అన్ని కర్మబంధం నుంచి విముక్తి పొందగలరు. ఇంకా వేరే మార్గము అతనికి లేదు. ఇది మూడో మార్గం. ఏంటి? ఒకటి మార్గం ఏంటి? అనుభవించడం. రెండోది, మూడోది ఇది భక్తి యొక్క అంగమే. భక్తి నన్ ఆఫ్ డిఫరెన్స్ బిట్వీన్ భక్తి అండ్ థర్డ్ ఆప్షన్. థర్డ్ ఆప్షన్ ఏంటి? సత్సంగం. సత్సంగంలో మనం కూర్చున్న వల్ల మనకు అనేక కర్మబంధం నుంచి పోతాం. అనేక కర్మ. సత్సంగం ఇటువంటి పవర్ఫుల్ అనేది మన అనేక కర్మం నష్టం చేసేస్తుంది. సత్సంగం కూడాను భక్తి యొక్క అంగమే. అది సత్సంగం దేనికి అంటారు? ఎక్కడైతే భగవంతుడి తలక కథ చర్చించబడతాదో, భగవంతుడి తలక నామము గుణగణాలను చర్చించబడతాదో అదే సత్సంగము. భగవంతుడి కథ తప్ప, భగవంతుడు అంటే ఎవరు? శ్రీకృష్ణ పరమాత్మ, శ్రీహరి, శ్రీమన్నారాయణుడు, విష్ణుమూర్తి తప్ప ఇంకా ఏ కథ పడినా అది సత్సంగము కాదు. అది ఎంత ధర్మోపదేశం అయినా కూడాను, ఎంత మంచిదైనా కూడాను అది సత్సంగం కాదు. సత్సంగంలోని స్వయంగా భగవంతుడు అక్కడ విరాజమై ఉంటారు. ఎప్పుడైతే శ్రీమద్ భాగవతం మహాపురాణం చెప్పడానికి నారదులు, సనకాదిక ఋషులు, సుఖదేవ గోస్వామి, పరీక్షిత్ మహారాజు వీళ్ళందరూ ఏకాగ్రత అయ్యారు. 88 ఋషులు, మునిలు అందరూ ఏకాగ్రత అతి అద్భుతంగా ఒక మంచి ప్లాట్ఫామ్, మంచి ఎన్విరాన్మెంట్తో తయారు చేశారో, మరి కీర్తిస్తున్నారో భగవంతుల ఒక నామము, గుణలు, లీలలు ప్రారంభించారో భగవంతుడు స్వయంగా వచ్చేసారు అక్కడికి. ఈ నారదులు వీణాతోని, మరి సుఖదేవ గోస్వామి అందరూ కీర్తనతో అందరితోని కేవలం ముగ్ధమై ఉన్నారు. ఆ రసంలోని ముగ్ధమై ఉన్నారు. అప్పుడు స్వయంగా భగవంతుడు ఉండలేకపోయారు. వైకుంఠంలోనే ఉండలేక వచ్చేసారు ఇక్కడికి. నేమిసారణను వచ్చేసి అతను కూడా నృత్యం చేస్తున్నారు. నా భక్తులు ఎంత చక్కగా నృత్యం చేస్తున్నారు, నా నామము కీర్తనం చేసుకుని భగవంతుడు నృత్యం చేస్తున్నారు. ఈ ఆనందం నాకు కలిగించినందుకు మీ అందరికీ నేను వరం ఇస్తాను, అడగండి ఏం కావాలి అని భగవంతుడు శ్రీకృష్ణ పరమాత్మ, శ్రీ విష్ణుమూర్తి వీరందరికీ అడిగేది. స్వామి మీరు అడిగారని మేము అడుగుతున్నాం. ఒకటి ఏంటి? ఎక్కడైతే మీ ప్రసంగము, మీ నామము మీ కీర్తిస్తారో, గుణగణాలు కీర్తిస్తారో అక్కడ మీరు ప్రత్యేకంగా ఉండాలి స్వామి. అదే మా కోరిక. ఇక్కడ ఎలాగ మీరు వచ్చారో అక్కడ అలాగే ఎక్కడెక్కడ మీ భాగవతము, మీ కథ, మీ ప్రసంగము, మీ నామము, మీ గుణగణాలు కీర్తించబడుతుందో అక్కడ మీరు ఖచ్చితంగాను రావాలి అని కోరిక అడిగేసేది. తథాస్తు. అందుకే మనం భగవంతుడి విషయం చర్చిస్తే అతనిచ్చిన వరం స్వామి ఖచ్చితంగా ఇక్కడ ఉంటారు. ఉండలేదు, ఎందుకంటే అతను ఇచ్చిన వరం. భగవంతుడు ఎప్పుడు మాట దవజాటడు. తను మాట ఇచ్చారంటే ఖచ్చితంగాను పాటిస్తారు. సో మనం ఈరోజు సత్సంగంలోని స్వయంగా భగవంతుడు వింటున్నారు. చెప్పేవారు భగవంతుడే, వినేవారు భగవంతుడే. చెప్పేవారు మనం కాము, వినేవారు మనం కాము. భగవంతుడే మన మాధ్యమాన్ని వింటున్నారు, భగవంతుడే మన మాధ్యమాన్ని చెబుతున్నారు. అయితే మనం ఎంతో మనసు ఇచ్చి వింటామో మనకి అంత లాభం.
ఏదో వచ్చాము కూర్చున్నాం, ఏదో చెప్తున్నారు వింటున్నాం, మైండ్ ఆప్షన్, బాడీ ప్రెజెంట్. ఈ విధానంగా ఉంటే అతనికి ఏ ప్రకారంగా లాభం ఉండదు. సో ఖచ్చితంగాను భగవంతుడు మనం ఇచ్చే మనసు బట్టి ప్రసంగం మాధ్యమంలోని భగవంతుడు మన హృదయానికి వెళ్తారు. ఎప్పుడైతే మన హృదయంలోని భగవంతుడు ప్రవేశించారో కర్ణ మాధ్యంలోని భగవంతుడు ప్రవేశిస్తారు. భగవంతుడు ప్రవేశించే మార్గం ఏంటి? కర్ణ మార్గం. మన హృదయంలోని మన శరీరానికి భగవంతుడు మన హృదయానికి రావాలంటే ఒక్కటే మార్గం. అదే మార్గం కర్ణం. చెవుల ద్వారా వెళ్తారు. అందుకే చెవులతోని మనం ఎప్పుడైతే భగవత్ ప్రసంగం విన్నామో అతి ధ్యానపూర్వకంగా భక్తిపూర్వకంగా వినాలి. ఒక్కొక్క శబ్దంతో వినాలి. అప్పుడు ఎంత ఇంట్రెస్ట్గా మనం ఎంత భక్తితో విన్నామో అంత పర్సెంటేజ్ భగవంతుడు మన హృదయంలో వస్తారు. ఎప్పుడైతే భగవంతుడు మన హృదయాన్ని విరాజించారో అప్పుడు ఆ వ్యక్తికి ఏ ఒక కల్మషం ఉంటుందా, దుఃఖం ఉంటుందా, కష్టం ఉంటుందా, దరిద్రత ఉంటుందా, అనారోగ్యం ఉంటుందా, క్లేశం ఉంటుందా? కదాచ్. మనలో భగవంతుడు లేరు, మనం చింతించుకుంటున్నాం కాబట్టి, విషయాన్ని చింతిస్తున్నాం కాబట్టి ఈ ప్రకారం దుర్దాశ. ఎప్పుడైతే మన హృదయాన్ని భగవంతుడి విరాజమేంటుంటారో ఎప్పుడు మనకి దుఃఖం ఉండదు, కష్టం ఉండదు. సో అది ఈ ప్రకారంగాను. సో ఇక్కడ నైష్కర్మ్యం అంటే ఏంటి చెప్తున్నారంటే, నైష్కర్మ్యం అంటే సత్కర్మము ఆచరించిన. సత్కర్మం ఎవరు ఆచరించగలరు? ఎవరైతే హృదయం విశుద్ధం అంటే శుద్ధం, ఎవరి హృదయంలో ఏ ప్రకారంగా కల్మషం లేదు, కల్మషం రహితమైన హృదయంకి విశుద్ధ హృదయం అన్నారు. విశుద్ధమైన హృదయమైన వ్యక్తి సత్కర్మాన్ని ఆచరించగలడు. ఆ విశుద్ధమైన హృదయము ఎవరికి కలిగి ఉంటుంది? అది కలిగే మార్గం ఏంటి అనేది మనం తెలుసుకోవాలి. అటువంటి వ్యక్తి నైష్కర్మ్యాన్ని చేయగలడు, సత్కర్మాన్ని చేయగలడు. విశుద్ధమైన హృదయము ఎలాగవుతుందండి మనం తర్వాత టాపిక్. విశుద్ధమైన హృదయమైన వ్యక్తి సత్కర్మము చేయగలడు. మరి ఇంకోటి మార్గం ఏంటి? నా కర్మణారంభ. ఇదేంటి? నైష్కర్మ్యము ఏ ప్రకారం కర్మబంధనం లేకుండా ఉండేది. కర్మణారంభ అంటే సత్కర్మము. తెలుసుకుందాం సత్కర్మం అంటే ఏం తెలుసుకుందాం. కర్మణారంభం అనేది సత్కర్మం, నైష్కర్మం అనేది ఎటువంటి కర్మం చేస్తే మనకి బంధనం ఉండదు. ఆ రెండు చెప్తున్నారు. సో నా కర్మణారంభ నైష్కర్మ్యం పురుషస్నుతే నాచ సన్యాసనాదేవ సిద్ధి సమాధి గచ్చతి. నువ్వు ఏ ప్రకారంగా నైష్కర్మ్యము చేయకుండాను, సత్కర్మం చేయకుండాను సన్యాసి తీసేసుకొని సిద్ధి పొందేది సమాధి గచ్చతి, శాంతి పొందుతావంటే అవ్వదు. ఎందుకంటే అన్నారుగా కిం నో రాజ్యేనో కిం భోగేనో అని చెప్పేసి, నేను సన్యాసి తీసుకుంటాను స్వామి, నాకు ఈ రాజ్యం వద్దు, నాకు ఈ భోగం వద్దు, నేను సన్యాసి తీసుకొని అడవికి వెళ్ళి భిక్ష అడిగి అడుగుతాను కానీ నాకు ఈ రాజ్యం వద్దు, ఈ రాజ్య సుఖం వద్దు అని అన్నారుగా. అది చెప్తారు. నాచ సన్యాసనేవో సిద్ధి సమాధి గచ్చతి. నువ్వు సన్యాసి తీసుకోవడం వల్ల నువ్వు శాంతిని పొందుతావని ఎప్పుడు కూడా అనుకోక, ఖచ్చితంగా నువ్వేం చేయాలంటే ఒకటి నా కర్మణారంభ అంటే నైష్కర్మ్యము చేయాల్సిందే. సత్కర్మము ఎవరు చేయగలరు? విశుద్ధాత్మ చేయగలరు. మరి ఇటువంటి కర్మం చేయు, ఆ కర్మలో నీకు ఈ ప్రకారం బంధనం ఉండదు. ఇక్కడ రెండు చెప్పారు. మరి ఇది ఎక్కడ పార్ట్? ఇది ఫస్ట్ చెప్పండి కర్మయోగేన యోగినాం. దీంట్లో సబ్ పాయింట్ జ్ఞానయోగానికి మనం వెళ్ళలేదు ఇంకా. ఇదేం చెప్తున్నారు? కర్మయోగం. కర్మయోగేన యోగినాంలోని ఇక్కడ ఏంటి చెప్పారు? నా కర్మణారంభ మరి నైష్కర్మ్యం. కర్మణారంభ అంటే ఏంటి? సత్కర్మము ఆచరించడం. నైష్కర్మ్యం అంటే ఏంటి? ఇటువంటి కర్మము చేయండి, దాంట్లో ఏ ప్రకారంగానూ బంధనం ఉండదు. రెండు చెప్పారు ఇక్కడ. మరి నువ్వు అన్నీ విడిచిపెట్టేసి సన్యాసి తీసేసుకుంటాను అంటే నువ్వు సిద్ధిని పొందలేవు.
అయితే వైష్ణవ సాంప్రదాయంలోని సన్యాసి ఉన్నారు. వైష్ణవ సన్యాసి అతను కర్మ సన్యాసి కాదు, జ్ఞాన సన్యాసి, భక్తి సన్యాసి. మన సాంప్రదాయంలో సన్యాసి ఉన్నారు, త్రిదండి చూసుకుని మన గురుగారు ఉన్నారు సన్యాసి కదా. ఇక్కడ చెప్తున్నారు నాతో సన్యాసి దేవ సిద్ధి సమాధి గచ్చతి అంటున్నారు. వాళ్ళు సమాధి పొందలేరు, వాళ్ళు సిద్ధి పొందలేరు, వాళ్ళు శాంతి పొందలేరు అని చెప్తున్నారు సన్యాసి తీసుకోవడం వల్ల. కానీ ఈ సన్యాసం వేరా, ఇది కర్మ సన్యాసి గురించి అంటున్నారు. కానీ మన సాంప్రదాయంలోని బ్రహ్మమాధ్య గౌడీయ సాంప్రదాయంలోని, మన సాంప్రదాయం పేరు బ్రహ్మమాధ్య గౌడీయ సాంప్రదాయం. ఈ గౌడీయ సాంప్రదాయం సన్యాసి భక్తి సన్యాసి. భక్తి సన్యాసి అంటే ఏంటి? కేవలం భక్తి చేయడానికి సన్యాసి తీసుకున్నాను. కర్మ సన్యాసి అంటే కర్మాన్ని విడిచిపెట్టేద్దాం, ఏ ప్రకారంగా కర్మం చేయకుండాను కాళ్ళు చేతులు కట్టుకొని కూర్చొని ఏ ప్రకారం కర్మం చేయను, డమ్మి. ముందు ముందు ఉంటుంది, ఇంద్రియాలని అన్ని బంధించేస్తాడు. కాలు ఉన్ని కాలు లేపనట్టుగా ఉంటాడు, చేతులు ఉండి చేతులు లేపనట్టుగా ఉంటాడు. అటువంటి కర్మం చేయబడి చక్కగా చేతులు ఇచ్చే చక్కగా కర్మం చేయి, కాలు ఇచ్చే చక్కగా కర్మం చేయి. ఏ కర్మం చేయాలనేది తర్వాత విషయం. కానీ చాలామంది సన్యాసి ఏ ప్రకారం కర్మం చేయకుండాను అది కర్మ సన్యాసి అంటారు. ఏది దొరికితే అది తింటాం, లేకపోతే లేదు అలాగ ఉంటాం అని చెప్పేసి చెప్తారు చాలామంది. ఈ సన్యాసానికి భగవంతుడు ఒప్పుకోలేదు. కానీ భక్తి సన్యాసి, మన సాంప్రదాయం భక్తి సన్యాసిలోని ఏంటి? కేవలం భక్తి తప్ప నేను ఇంకేమి చెయ్యను అని సన్యాసి తీసుకోవడం భక్తి సన్యాసి. మన సన్యాసి భక్తి సన్యాసి. సో అందుకే కేవలం సమాధి సన్యాసి తీసుకోవడం వల్ల నువ్వు సిద్ధిని పొందలేవు అని ఈ శ్లోకంలో చెప్తున్నారు. సో 5th నంబర్ శ్లోకం. నహి కశ్చిత్ క్షణమపి జాతు తిష్టత్య కర్మకృత్ కార్యతే హ్యవశః కర్మ సర్వః ప్రకృతి జైర్గుణైః నహి కశ్చిత్ క్షణమపి జాతు తిష్టత్య కర్మకృత్ కార్యతే హ్యవశః కర్మ సర్వః ప్రకృతి జైర్గుణైః నహి కశ్చిత్ క్షణమపి జాతు తిష్టత్య కర్మకృత్ కార్యతే హ్యవశో కర్మ సర్వ ప్రకృతి జైర్గుణైః నహి కశ్చిత్ క్షణమపి జాతు తిష్టత్య కర్మకృత్ కార్యతే హ్యవశో కర్మ సర్వ ప్రకృతి జైర్గుణైః. ఎక్కడ చెప్తున్నారు భగవంతుడు చూడండి అందంగా. సన్యాసి తీసుకుంటాను, నాకు ఏ ప్రకారం కర్మం వద్దు, నాకు ఏ ప్రకారం బాధ్యతలు వద్దు, ఏ ప్రకారం బంధనాలు వద్దు, నేను చక్కగా అడవికి వెళ్ళిపోతాను అని అన్నారు సన్యాసి తీసుకొని. ఇక్కడ చెప్తున్నారు నహి కశ్చిత్ క్షణమపి. క్షణమపి అంటే ఏంటి? ఒక క్షణమైనా నువ్వు కర్మం చేయకుండా ఉండలేవు. క్షణము, రోజులు కాదు, గంటలు కాదు, క్షణము. నహి కశ్చిత్. కశ్చిత్ అంటే నిశ్చితంగా, నిశ్చితంగా నువ్వు ఒక క్షణమైనా కర్మం చేయకుండా ఉండలేవు. నహి కశ్చిత్ క్షణమపి జాతు తిష్టత్య కర్మకు. నువ్వు కర్మ చేయకుండాను ఒక క్షణమైనా ఉండలేవు. మరి అంటారు కార్యతే హ్యవశ కర్మో సర్వే ప్రకృతి జైర్గుణే. ఆత్మ కర్మశీలము. కర్మఠ. కర్మఠ అంటే ఏంటి? ఆత్మ నువ్వు పని చేస్తున్నావు, నీ శరీరం పనిచేస్తుందా? శరీరం పని చేయలేదు. ఎవరు పని చేస్తారు? ఆత్మ పనిచేస్తుంది. ఆత్మ నీకు ఎనర్జీ ఇస్తుంది పని చేయమని. ఈ శరీరంని ఆత్మ లేకపోతే ఈ శరీరం శవం, దేనికి పనికిరాదు, అలాగ పడి ఉంటుంది అంతే. ఏ ప్రకారంగా కర్మము చేయలేదు, కేవలం పడి ఉంటుంది. మరి కొంత ఆత్మ వెళ్ళిపోయిన తర్వాత శరీరం దుర్గంధం అయిపోతుంది, డీకంపోజ్ అయిపోతుంది, దేనికి పనికిరాదు, దుర్గంధం వచ్చేస్తుంది 1-2 గంటల్లో. ఆత్మ ఉన్నది కాబట్టి ఆత్మ నీకు ఎనర్జీ ఇస్తుంది, నువ్వు కర్మము చెయ్యి.
సో అందుకే ఆత్మ ఎప్పుడు నిష్కర్మంగా ఉండలేదు, అంటే కర్మము లేకుండా ఉండలేదు, జీరోగా ఉండలేదు, డమ్మీగా ఉండలేదు. ఖచ్చితంగా ఆత్మ ఏదో కర్మం చేస్తుంది. అందుకే నువ్వు ఖచ్చితంగా కర్మం ఏదో ఒకటి చేస్తూ ఉంటావు. కానీ ఏ కర్మం చేయాలి? క్షణమపి నువ్వు క్షణం కూడా నువ్వు సన్యాసి తీసుకొని నేను ఏం కర్మం చేయను అని అనుకుంటే అవ్వదు. అది నీ స్వభావము. ఎందుకంటే ఈ ప్రకృతిలో నువ్వు ఉన్నావు కాబట్టి. ప్రకృతిలో లేకపోతే నువ్వు ఎప్పుడు సరే నువ్వు కర్మం చేయలేవు. ప్రకృతిలో ఒక గుణం ఉందిగా. ఏ గుణం ఉన్నది? ప్రకృతిలో ఎన్ని గుణాలు ఉన్నాయి? ఏ గుణాలు? సతోగుణము, రజోగుణము, తమోగుణము. ఈ 3 గుణాలు ఉన్నాయి. ఈ 3 గుణాలు ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా నువ్వు కర్మం చేయాల్సి వస్తుంది. ఇది నీకు ప్రోత్సహిస్తుంది, నీకు ఉత్తేజన చేస్తుంది. ఈ గుణం నీకు ఉత్తేజన చేస్తుంది. ఎందుకంటే నువ్వు ప్రకృతిలో ఉన్నావు కాబట్టి. ప్రకృతిలో ఉండి నువ్వు కర్మం చేయకుండా ఉండలేవు. ఖచ్చితంగా నువ్వు కర్మం చేస్తావు. అందుకే నువ్వు సన్యాసి, కర్మ సన్యాసి తీసేసుకొని కర్మం చేయకుండా ఉండుతానని చెప్పి ఒక వ్యక్తి, ఒక గురుగారు చెప్పారు మాకు ఎప్పుడైతే శిక్ష ఇచ్చినప్పుడు. ఒక స్కూల్లోని విద్యార్థులు అందరూ ఉండేవారు. స్కూల్ టీచర్, ఆ విద్యార్థి టీచర్ అతనికి అందరికీ భగవద్గీత భాగవతం చెప్తున్నారు. అప్పుడు ఒక సిద్ధ పురుషుడు అని ఒకడు వ్యక్తి వచ్చారు, సన్యాసి వచ్చారు. వచ్చి నాయన నేను సిద్ధ పురుషుడిని అని పరిచయం అయ్యాను, నేను అన్నిటికీ సిద్ధి పొందే ఉన్నాను. సిద్ధ పురుషుడు అని చెప్పేసి ఆ పిల్లలందరూ నమస్కరించారు. గురువు దగ్గర తీసుకొచ్చారు ఆ పిల్లలు. గురువు కూడా నమస్కరించారు, నేను సిద్ధ పురుషుడిని అని చెప్పేసి. సరే, అతనికి ఆశ్రమంలో వచ్చారు కాబట్టి ఆశ్రమంలోని కొంత ఆశ్రయం ఇచ్చారు. పుణ్యమైన కార్తీక నెల పిల్లలందరూ లెగిసిపోయారు. కార్తీకలో ఏంటి శ్రేష్టం? స్నానం శ్రేష్టం. పొద్దున్నే బ్రహ్మముహూర్తం లెగిసారు పిల్లలందరూ. గురుగారు కూడా లెగిసారు. అందరూ పదండి, గంగా చాలా పవిత్రమైనది, గంగాలో స్నానం చేద్దాం అని లెగిసారు. పాపం ఈ సిద్ధ పురుషుడు పడుకున్నారు. ఇంకా పాపం ఇతను లెగలేపారేమో, చాలా దూరం నుంచి వచ్చి టైర్డ్ అయిపోయారేమో. ఈ సిద్ధ పురుషుడు లేపారు. నాయన సిద్ధ పురుష లెగండి, బ్రహ్మముహూర్తం అయిపోయింది, మనం స్నానానికి కార్తీకుని శ్రేష్టం కాబట్టి స్నానం చేద్దాం. ఇతనికి కొద్దిగా ఆలస్యం, బద్ధకం అనిపించింది. పొద్దున్న లెగడం చాలా కష్టం. ఆయన నేను సిద్ధపురుషుడిని, నాది జ్ఞానగంగా ఉన్నది నాలో, నాది జ్ఞానగంగంలో నేను స్నానం చేస్తున్న నిత్యం. నాకు మీలాగా స్నానం చేయడం అవసరం లేదు. జ్ఞానగంగా నా వాక్ సరస్వతి, యమున, నా అన్ని గంగా యమున త్రివేణి సంగమం నాలోనే ఉన్నది. ఈ త్రివేణి సంగంలోనే నేను నిరంతరంగా స్నానం చేస్తూ ఉంటాను. నాకు మీలాగా స్నానం చేయడం అవసరం లేదు, మీరు వెళ్ళిరండి అని చెప్పాడు. పిల్లలందరూ కన్ఫ్యూజ్ అయిపోయారు. నా టీచర్కి అడిగారు గురువుకి, గురుగారు అతని స్నానం అవసరం లేదు, సిద్ధి పొందేరు, ఇటువంటి సిద్ధి ఉంటుందా? సరే ఉంటుంది, మనం సాయంత్రం చూద్దాం దాని గురించి, మనం స్నానం చేద్దాం రండి అని స్నానం చేసి వచ్చారు. ఆ రోజు ఆశ్రమంలోని అనేక వంటలు ఉండేరు. కోడి, కచోడి, మల్ఫా, ఇది అది అనేక వంటలు ఆ సిద్ధిపురుషుడికి ఇవ్వండి, ఎందుకంటే మనకి అతిథి రూపంగా వచ్చారుగా. అనేక వంటలు ఇచ్చేసి బాగా సాయంత్రం తిండి పెట్టారు. సిద్ధిపురుషుడితో పాపం బాగా ప్రసాదాన్ని స్వీకరించారు. పడుకున్నప్పుడు ఏం చెప్పారంటే ఆ టీచర్, గురువు పిల్లలకి ఆ రూమ్లోని మగ్గులో నీళ్ళు ఉన్నది కదా, అది బయట తీసుకొచ్చేసి బయట గొల్లె వేసేసింది. ఆ రోజుతో వంట పూడి, కచోడి అంతా ఆయిల్తోనే వంట. లెగిసారు సిద్ధిపురుషుడు. కొంతసేపు తర్వాత బాగా నీళ్ళు దాహం వేస్తుంది. నీళ్ళు అని చూస్తే ఆ మగ్గులో లేదు వాటర్. మగ్గులో వాటర్ లేదు, మగ్గులో నీళ్ళు కావాలి దాహం వేస్తుంది. కానీ కిటికీ నుంచి పిల్లలు చూస్తున్నారు. ఏంటిరా పిల్లలు చూస్తున్నారు, తలుపు తీయండి, నేను నీళ్ళు తాగాలి. స్వామి మీరు జ్ఞానగంగాలోని నీళ్ళు తాగండి అని చెప్పేసి టీచర్ చెప్పారు. మాకు మీరు జ్ఞానగంగాతో నీళ్ళు తాగలేరా? ఎలాగైతే స్నానం చేయడం అవసరం లేదు, జ్ఞానగంగాలో కూడా మీరు నీళ్ళు తాగండి అని చెప్పి. అది తాగడం అవుతుందా? లేదు. ఇది ఇటువంటి సిద్ధ పురుషులు అనేది ఏమి లేరు.
సన్యాసి అనేది ఎవరు కారు, ఇదంతా ఢోంగి, ఎవరు సిద్ధి కాదు, కర్మం చేయకుండా ఎవరు ఉండలేరు. ఇటువంటి సన్యాసితోని మనం మోసపోకూడదు. ఎవరు భక్తి చేస్తున్నారు, వాళ్ళ ఆచరణ ఎలాగున్నది, వాళ్ళ మనోస్థితి ఎలాగున్నది, వాళ్ళు నిరంతరంగా ఏం చేస్తున్నారు ఆలోచించి ఒక వ్యక్తికి గురువు భక్తి స్వీకరించాలి, ఆలోచించి ఒక వ్యక్తికి సన్యాసి అనాలి, ఆలోచించి ఒక వ్యక్తికి భక్తుడు అనాలి. ఏదో 45 రోజులు దీక్ష తీసేసుకున్నాము, మనం భక్తి చేసేసుకున్నాము, 46 రోజుల నుంచి మనకి భక్తి అవసరం లేదు. 45 రోజులు ఏదైతే నియమం పాటించామో, మందు తాగకూడదు, చికెన్ ఫ్రై తినకూడదు, ఇవన్నీ చేయకూడదు అని చెప్పేసి దాన్ని మనం మా గురుగారు గొప్ప యాక్టింగ్గా చెప్తారు. సో ఇవన్నీ తినకూడదని మనం నియమం పెట్టుకున్నాము, 46 రోజులని నియమం అంతా పోతుందా? లేదు. నియమం అనేది శాశ్వతంగా జీవితం అంతా ఉన్నది. 45 రోజులు 21 రోజులు భక్తి భక్తి కాదు, ఇది ఢోంగి అంటారు దీనికి. దానికి ముందు చెప్తారు ఏంటనేది, ముందు భగవంతుడు చెప్తారు దీనికి ఏంటనేది. సో అందుకే మనం సిద్ధి పురుషులు అని చెప్పేసి అతను పరిచయం అయ్యారో, భక్తులని మనం మన సంసారంలోని చాలామంది జగత్తులని పరిచయం అవుతున్నారో వాళ్ళు యాక్చువల్లీ వాస్తవంగా భక్తులు కాదు. వాస్తవమైన భక్తులు నిరంతరంగా భగవంతుడి తలక గుణగణాలని కీర్తిస్తారు, నామస్మరిస్తారు, భగవంతుడి పైన డిపెండ్ అయి ఉంటారు, నిరంతరంగా భగవంతుడు స్మరిస్తుంటారు, భగవంతుడి కథ వింటారు, భగవంతుడు తప్ప ఇతరుని ఎవరిని పూజించరు. ఎందుకంటే ఆ పూజలోని బంధనం ఉన్నది. దేవతల్ని పూజిస్తే మనకి బంధనమే, పుణ్యం. ఒక రామచిలకని పట్టుకొని వచ్చి ఒక ఆశ్రమంలోని ఒక ఏంటది పంజరం, హిందీలో పింజరా అంటే పంజరం, ఆ పంజరంలోనే ఉంచారు. పాపం అది కిర్ర 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 అని అరుస్తుంది. ఇది ఎందుకు ఇలా అరుస్తుంది అని ఆలోచించి, ఓహో సరే నీకు ఈ పింజరం నచ్చలేదేమో, నీకు మంచి పింజరం తీసుకొస్తారని చెప్పేసి వెండి తాలూకా పింజరం చేశారు. కష్టపడి డబ్బు సంపాదించి వెండి తాలూకా పింజరం చేశారు. అది అప్పుడు కూడా నువ్వు కిర్ర కిర్ర అని అరుస్తుంది. అరే నీకు వెండిది కూడా నచ్చలేదా, నేను బంగారం చేస్తానని అనేక కష్టపడి బంగారం పింజరం ఎంత కష్టపడాలి? బంగారం ఉంగరంకి జీవితం అంతా పోతుంది. బంగారం పింజరం చేయాలంటే ఎంత కష్టపడాల్సి వస్తుంది. పింజరం చేసి ఆయన కూడా కిర్ర కిర్ర అని వస్తుంది. నీకు బంగారం నచ్చలేదా, డైమండ్ చేస్తాను. అలాగని మనం ఒక ఇల్లు కొంటున్నాము, వాకులు కొంటున్నాము, బంగారం కొంటున్నాము, ఐశ్వర్యం కొంటున్నాము, ప్రాపర్టీస్ మీద ప్రాపర్టీస్ పెంచుతున్నాం, సుఖం ఎందుకు రాకుంటుంది? మనం బంధనంలో ఉన్నాము. పింజరంలో ఉన్న వారికి ఖచ్చితంగా దుఃఖమే ఉంటుంది. ఎన్ని చేయండి మీరు, బంగారం, వడియేరాలు, ప్రాపర్టీస్, ల్యాండ్ పైన ల్యాండు, ఎంత ఇప్పుడు చంద్రలోకంలో కూడా రియల్ ఎస్టేట్ అవుతుంది. అంత అబద్ధమే. అసలు చంద్రలోకంలో ఎవరు వెళ్ళలేదు, భ్రమ. ఇప్పుడు కొత్తగా వస్తుంది, ఉండండి న్యూస్, చంద్రలోకంకి వెళ్ళారు, అక్కడ భూమి ఉన్నదని చెప్పేసి చెప్తున్నారే, వీరంతా అబద్ధం. ఎక్కడికో వెళ్ళారు చంద్రలోకం అని చెప్పేసి కేవలం ప్రొపగండా. ఎవరు వెళ్ళలేరు చంద్రలోకానికి, వెళ్ళకుండానే మిథ్య. ఇదంతా పెద్ద కేసు నడుస్తుంది ఇప్పుడు, మాఫియా. అది ముందు రోజులకి బయటకు వస్తుంది. సైంటిస్ట్ అందరూ రాంగ్ స్టేట్మెంట్ ఎందుకు ఇచ్చారు అని, అందరికీ మాకు ఉరికినే గవర్నమెంట్కి అబద్ధం చెప్పారు అని చెప్పేసి. సో ఏ లోకానికి వెళ్ళలేదు, వీళ్ళు వెళ్ళి జస్ట్ వచ్చేసేది తిరిగి చంద్రలోకంకి వెళ్ళి అని చెప్పేసి చెప్తున్నారు. సో ఇవన్నీ మాఫియా. సో మనం ఎక్కడికి వెళ్ళవడం శాంతి ఉండవు, ఎందుకంటే బంధనంలో ఉన్నాం కాబట్టి. బంధన విముక్తి అయి ఉండాలి, అప్పుడే మనం శాంతి పొందుతాం. బంధన విముక్తి అంటే ఏంటి? ఎవరిని పూజించినా మనకి పుణ్యం వస్తుంది, పుణ్యం వల్ల మళ్ళీ మనకు స్వర్గం వస్తుంది. ఆ పుణ్యం ఫలం పోయిన తర్వాత మళ్ళీ ఇక్కడికి రావాల్సిందే. అందుకే మనకి పుణ్యం వద్దు, పాపం వద్దు. ఆ పుణ్యం పాపం రహితమైన భక్తి, శ్రీకృష్ణుడిని పూజించడమే శ్రేష్టమైన మార్గము. శ్రీకృష్ణుడిని పూజించాలంటే, శ్రీకృష్ణుడిని ఆరాధించాలంటే అతి సరళము. ఏంటి? హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఇది శ్రేష్టమైన నామము. కలియుగంలోని అతి శ్రేష్టమైన మార్గము బ్రహ్మ భైవత్త కలి సంతలో పరిషత్తుని స్వయంగా బ్రహ్మ నారదుడు చెప్పారు. ఈ కలియుగంలోని పుట్టే వ్యక్తి ఎవరైతే ఈ హరే కృష్ణ మహామంత్రం స్మరిస్తారో అతను అన్ని బంధాలని విముక్తి ఆఖరికి భగవంతుడి సన్నిధిలో పొందుతారు. భగవంతుడి సన్నిధిలో అతనికి భక్తి ప్రేమ కలుగుతుంది. అనేక కల్మషం, తన హృదయంలోని కల్మషం అంతా పోతుంది, సరళమైపోతారు, శుద్ధమైపోతారు. అతను చేసిన ప్రతి కర్మము సిద్ధమైపోతుంది.
అని బ్రహ్మ స్వయంగా చెప్పున్నది ఈ కలియుగంలోని చేసే వ్యక్తికి. అందుకే అందరూ తెలివైన వ్యక్తులు ఈ హరే కృష్ణ మహామంత్రం స్మరణం చేసుకొని, ఈ హరే కృష్ణ మహామంత్రం స్మరణం చేయడంతో మనకి ఇతరితర జ్ఞానం ఆటోమేటిక్గా భగవంతుడు ఇచ్చేస్తారు. మనకి దారి చూపించేస్తారు. ఇప్పుడు అర్జునుడికి ఎలా దారి చూపిస్తున్నారు చెప్పి, మరి మనకి నామస్మరణం చేయడంతో మన జీవితం తాలూకా దారి ఏ విధానంగా మలుపు ఉండాలి అని స్వామి చూసుకుంటారు. మనం చేయవలసింది ఏంటి? హరే కృష్ణ మహామంత్రం నిష్ఠాపూర్వకంగా భక్తి శ్రద్ధలతో చేయడమే. సో అందుకే ఇక్కడ చెప్తున్నారేంటి, 5th నంబర్, నహి కశ్చిత్ క్షణమపి జాతు తిష్టత్య కర్మకృత్. మనం ఒక క్షణం కూడా కర్మం చేయకుండా ఉండలేము. ఖచ్చితంగాను కర్మం చేస్తాం. కర్మం చేయకుండా ఎలాగా సిద్ధి బాబా స్నానం చేయకుండా నేను స్నానం చేసినట్టుగా ఉంటానని చెప్పి చెప్తారో, మనం కర్మం చేయకుండా ఉండలేము. ఎవరు సన్యాసి ఇటువంటి లేరు, కర్మం చేయకుండా ఉండలేరు. ప్రతి వ్యక్తి కర్మం చేస్తారు. ఎందుకు కర్మం చేస్తారంటే, ప్రకృతి జైర్ గుణే, 3 రకాల గుణాలు ఉన్నాయి కాబట్టి, ఆ ప్రకృతిలో అతను ఉన్నారు కాబట్టి రజోగుణం తనకి ఫోర్స్ చేస్తుంది, తమోగుణం ఫోర్స్ చేస్తుంది, సతోగుణం ఫోర్స్ చేస్తుంది. కాబట్టి ఖచ్చితంగా వాడు కర్మం చేయాల్సిందే. గుణం అంటే ఏంటి? తాడు. రజోగుణం అనే తాడు మీకు లాగుతుంది, ఆ వైపు రావాల్సిందే. తమోగుణమైన తాడు మీకు లాగుతుంది, సతోగుణమైన తాడు మీకు లాగుతుంది. తాడు లాగిందంటే మీకు ఖచ్చితంగాను కదలాల్సిందే. కదిలితే మీకు కర్మమే. కదలకుండా మనం ఉండగలం అలాగా? కదిలితే ఖచ్చితంగా కర్మమే. అది ఏంటనేది 6th నంబర్ శ్లోకం. సమయం అంతే 1. ఓకే, ఇదొకటి బ్రీఫ్గా 1 అయిపోయింది. సో కొంతసేపు కీర్తన చేసేసి 6th నంబర్ శ్లోకం రేపు నెక్స్ట్ సండే చెప్పుకుందాం. సో ఇప్పటి నుంచి మంచి ఇంట్రెస్ట్గా ఉంటుంది. కర్మం గురించి చాలా వివరంగా చెప్తారు. వివరంగా కర్మేంద్రియాణి సంయమ్య, మనం కేవలం కర్మేంద్రియాలని సంయమం చేస్తే అవ్వదు అని ఇది ఆరంభిస్తే ఇప్పుడు అవ్వదు, టైం అవ్వదు. సో అందుకే మనం 6th శ్లోకం నెక్స్ట్ సండే చెప్పుకుందాం. సో ప్రతి సండే మనకి భగవద్గీత ఒక్కొక్క శ్లోకం తాలూకా ఒక్కొక్క వర్డ్స్ తాలూకా అర్థం మనం తెలుసుకుంటాం. కాబట్టి అందరూ ప్రతినిత్యం సండే వచ్చి భగవద్గీత లాంటి మహత్ గ్రంథాన్ని తెలుసుకొని మన జీవితం తాలూకా సార్థకత చేసుకుందాం. ఈ క్షణం భంగురం. ఎప్పుడు ఈ శరీరం నుంచి మన ప్రాణం పోతాదో, ఎన్ని కాలం మనం బతుకుతామో మనకి గ్యారంటీ లేదు. కాబట్టి మనం ఈ శరీరం పోతే మళ్ళీ ఏ శరీరం మనం పొందుతామో మనకి కూడా గ్యారంటీ లేదు. సో అద్భుతమైన మనకి మనిషి శరీరం భగవంతుడు ఇచ్చారు. కాబట్టి ఆ శరీరంతో మనం భగవత్ ప్రాప్తి గురించి ఆలోచిస్తూ మనం భగవత్ ప్రాప్తి అవ్వాలి అని చెప్పి ఈరోజు కథకి విరామం చేస్తూ, పంచకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యేవ చ పతితానం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. जय श्री कृष्णा चैतन्य मठ गोसेवा आश्रम मुखी यदि संस्थापकाचार्य श्री गुरुदेव गुरु कृपा मूर्ति विष्णुपाद परमहंस परिप्राजकाचार्य स्तोत्र सतश्री श्रीमद् भक्ति सौद केशव गोस्वामी महाराज की, रूपान गुरुवर्ग की जय, श्री गीता क्लास की, गीता श्रवणकारी समस्त भक्त वृंद की, गौर प्रेमानंदे हरि हरि बोल।